హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పటేల్ బ్లాగ్స్ 24. దిస్ ఇస్ విశాల్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే మా రూమ్ టూర్ చూపిస్తాను అనమాట. మేము ఎక్కడైతే ఉంటామో అండ్ నేను ప్రజెంట్ హాస్టల్లో ఉండట్లేదు. అందుకోసం ఇక్కడ కాలేజ్ నుండి అరౌండ్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట మా పీజీస్. అక్కడ రూమ్ ఎలా ఉంటుంది ఏంటి అండ్ మేము ఇచ్చే రెంట్ ఎంత ఆ రూమ్కి అని చెప్పేసి అది మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. అండ్ చాలామంది అడుగుతున్నారు అడ్మిషన్ ప్రాసెస్ ఎలా అన్నా అని చెప్పి. మన ఛానల్లో నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది అనమాట. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. రూమ్ వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను అండ్ ఇక్కడ లొకేషన్ కూడా చూపిస్తాను మీ అందరికీ. గైస్ చూసుకోవచ్చు, ఇక్కడ మా పైన డాబా నుండి లొకేషన్ అనమాట. అక్కడ నుండి వస్తాం మేము అండ్ ఇక్కడికి చూసుకోవచ్చు. ఇక్కడ ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ అక్కడ మీకు షాప్ కనిపిస్తుంది కదా, అప్పసీను అని చెప్పేసి, అది తెలిసిన అన్న వాళ్ళదన్నమాట. అండ్ గైస్ ప్రెసెంట్ నేను దాబా పైన ఉన్నాను అనమాట. మాది సెకండ్ ఫ్లోర్, దీని కింద. అక్కడికి వెళ్ళి రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు వీడియో స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి, ఓకేనా. రూమ్ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. అండ్ గైస్ ఈ పీజీ గురించి చెప్పాలనుకుంటే లైక్ అరౌండ్ 5 years నుండి నేను లైక్ నాతో ఉన్న బ్రదర్ ఈ పీజీలోనే ఉండేవాళ్ళం అనమాట, 5 years బ్యాక్ నుండి. అండ్ ఫస్ట్ టైం ఈ రూమ్లో ఉండేవాళ్ళము, తర్వాత ఈ రూమ్, తర్వాత ఈ మధ్యలో రూమ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అట్లా లాస్ట్ రూమ్లో ఉంటున్నాం. ఇలా 6 rooms ఉంటాయి, ఓకేనా. ఇలా అక్కడ నుండి 6 rooms ఉంటాయి అన్నమాట పీజీలో, ఓకేనా. అండ్ ఇక్కడ నుండి మాకు మొత్తం అటు బయటికి కనిపిస్తుంది. ఇందాక నేను మీకు చూపించిన కదా, అక్కడికి కనిపిస్తుంది. చూసుకోవచ్చు మా రూమ్ 306. అండ్ ఇక్కడ ఇద్దరు కూర్చున్నారు మా రూమ్మేట్స్. అండ్ మీరు చూసుకోవచ్చు రూమ్లో ఒకటి టీవీ వస్తుంది అండ్ అల్మారా ఇస్తారు, ఒక టేబుల్, చైర్స్ ఇస్తారు అనమాట. అండ్ ఏసీ ఒకటి అండ్ ఫ్రిడ్జ్. అది కిచెన్ అనమాట, ఇది రెస్ట్ రూమ్, ఓకేనా. అంటే బాత్రూమ్ మన లాంగ్వేజ్లో. ఇక్కడ ఇవి హ్యాంగర్స్ ఇస్తారు. అండ్ మా రూమ్మేట్స్ కూడా పరిచయం చేస్తాం మీకు. అండ్ ప్రజెంట్ మేము ముగ్గురం ఉంటున్నాం రూమ్లో, అందుకే ఇక్కడ ఎక్స్ట్రా మ్యాట్రెస్ తీసుకొచ్చినాము. అండ్ ఇద్దరు ఉండొచ్చు మోస్ట్లీ, వాళ్ళు ఇచ్చిన మ్యాట్రిక్స్ లైక్ బెడ్ ద్వారా ఇద్దరైతే పీస్ఫుల్గా ఉండొచ్చు, ముగ్గురు కూడా ఉండొచ్చు. అండ్ మా రూమ్ వాళ్ళని పరిచయం చేస్తా. దానికంటే ముందు మా కిచెన్ చూపిస్తా. మా కిచెన్ వరల్డ్లో అన్నిటికంటే మా కిచెన్ నీట్గా ఉంటుంది వరల్డ్ మొత్తంలో. చూసుకోవచ్చు ఫ్రిడ్జ్ పైన, బ్యాచులర్స్ రూమ్ కాబట్టి ఇంత నీట్గా ఉంది. ఇక్కడ కుక్కర్ ఇవన్నీ ఉంటాయి మా దగ్గర. అండ్ ఇది స్టవ్, ఇది కిచెన్, లైక్ సింక్, ఇవి పెట్టుకుని ఇచ్చారు అనమాట ఇక్కడ. అండ్ మేము రిచెస్ట్ పీపుల్ అనమాట ప్రజెంట్ ఇండియాలో, ఎందుకంటే గ్యాస్ 2 ఉన్నాయి మా దగ్గర, ఓకేనా. గ్యాస్ 2 ఉన్నాయి కాబట్టి మేము రిచెస్ట్. వాళ్ళని పైసలు అడగరు, మళ్ళీ చూపిస్తాము. మా రూమ్లో సీనియర్ అనమాట ఈయన, శివసాయి బ్రో, హైదరాబాద్ నుండి. హాయ్ బ్రో. హాయ్. మాట్లాడు మరి, సబ్స్క్రైబ్ ఏమన్నాము, ఏదో ఒకటి మాట్లాడు. సబ్స్క్రైబ్ చేసుకోమని. సబ్స్క్రైబ్ చేసుకోండి వంశీ బ్లాగ్స్ కి. వంశీ కాదు, పటేల్ బ్లాగ్స్. సారీ, పటేల్ బ్లాగ్స్. వంశీ వీళ్ళన్న వంశీ, పటేల్ బ్లాగ్స్ 24. సో వీళ్ళ అన్న నాకు చాలా క్లోజ్ ఉంటాడు. సో అలా ఈయన పేరు కూడా నేను వంశీ అని పిలిచేస్తాను నేను ఒక్కొక్కసారి. ఇంకా ఇంకొక రూమ్మేట్ ఉన్నాడు, వాడు స్క్రిప్ట్ రాస్తున్నాడు. హాయ్ అప్పుడు అరే, యూట్యూబర్, ఓకేనా. ముందు ముందు మీ ముందుకు రాబోతున్నాడు అనమాట. అండ్ ఆ ఛానల్స్, ఈ అన్నకు కూడా ఛానల్ ఉంది, అది కూడా నేను ముందు ముందు మన ఛానల్ కూడా లైక్ రివీల్ చేస్తాను. అండ్ మా రూమ్ రెంట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి మీ అందరికి డౌట్ ఉంటుంది. దానికంటే ముందు రెస్ట్ రూమ్ చూపిస్తా ఎలా ఉంటుందని. ఇది రెస్ట్ రూమ్ అనమాట. అండ్ గీజర్ కంపల్సరీ ఇక్కడ. ఒక నార్త్లో గీజర్ లేకపోతే అసలు బతకం, ఎందుకంటే చలి కూడా అంతే ఉంటుంది అనమాట. ఎక్స్ట్రీమ్ రేంజెస్లోకి వెళ్తుంది, లైక్ 3 degrees అట్లా కూడా వెళ్తుంది. ఎండ కూడా అంతే ఉంటుంది, అబౌవ్ 40 degrees వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా చలికాలంలో 2 to 3 degrees, మ్యాక్స్ 2 to 3 degreesకి వెళ్తుంది. అందుకే మాకు గీజర్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏసీ కూడా ఇంపార్టెంట్, ప్రతి ఒక్క రూమ్లో ఏసీ ఉంటుంది. అండ్ అల్మారాలో లైక్ చాలా స్పేస్ ఉంటుంది, ముగ్గురికి బట్టే అంత స్పేస్ ఉంటుంది. అండ్ మేము బోర్ కొట్టినప్పుడల్లా, అక్కడ ల్యాప్టాప్స్ ఉన్నాయి కదా మా ముగ్గురి, బోర్ కొట్టినప్పుడల్లా HDMI కనెక్ట్ చేసి పాటలు వింటాం అనమాట. మూవీస్ కూడా చూస్తాము. అండ్ మా రూమ్ రెంట్ ఎంత అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఎంత అంటే ఎంత బ్రో? 7,000. ఇక్కడ రేంజ్లో 6,000 కూడా దొరుకుతాయి, కానీ అవి చాలా లోపలికి ఉంటాయి అనమాట. వాకబుల్ డిస్టెన్స్లో అసలు ఉండవు, మేమే వాకబుల్లో లేము. అది మాదైతే ప్రజెంట్ 7,000. అండ్ ఈ పీజీలో చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అండ్
అడుగుదాం ఈ బ్రోనే 5 years నుండి ఈ పీజీలో అసలు ఏడ్చి పెడతలేడు. అడుగుదాం ఒకసారి ఈ బ్రోని. అన్న నీ ఎక్స్పీరియన్స్ చెప్పు ఈ పీజీలో. పీజీలో ఎక్స్పీరియన్స్ అంటే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ ఆటో స్టాండ్ కూడా దగ్గరలోనే ఉన్నది. అండ్ మనకి ఏదైనా గ్రోసరీస్ కావాలంటే కూడా ఈ పీజీకి అవైలబుల్గా అరౌండ్ సర్కిల్లోనే ఉంటాయి. 6,000 విషయాలు చెప్పినట్టు 6,000లో కూడా రూమ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది చాలా లోపలికి ఉంటాయి. సో ఏంటంటే మార్నింగ్ మాకు 9కి స్టార్ట్ అవుతాయి క్లాసెస్. సో అక్కడ నుంచి మళ్ళీ ఆటో స్టాండ్ వరకు నడుచుకుంటూ రావాలా. సో అది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదన్నా గ్రోసరీస్ కావాలన్నా, ఏదన్నా వెజిటబుల్స్ కావాలన్నా సో లాంగ్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈ పీజీ గైస్ ఇందాక చెప్పిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అన్న చెప్పిండే కదా. అండ్ ఈ అన్న 5 years నుండి ఇదే పీజీలో ఉంటుండే అనమాట, కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి. అండ్ మీకు ఇందాక చూపించినట్టు ఏదైతే 3 rooms ఉన్నాయో ఆ 3 rooms కవర్ చేసారు వీళ్ళు. అండ్ ఈ రూమ్ మేము ఇప్పుడు కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకా 2 rooms ఉన్నాయి అనమాట. ఆ 2 rooms కూడా కవర్ చేస్తాం. ఇంకొక 6 monthsలో ఆ రూమ్స్ కూడా కవర్ చేసేస్తాం. ఆ 2 rooms కూడా కవర్ చేసి మొత్తం ఓనర్కి లైక్ మేము ఫీజు తగ్గించామని అడుగుతాము, రెంట్ తగ్గించామని. ఎందుకంటే అన్ని కవర్ చేసిన దాంట్లో ఈ పీజీలో మేమే ఫస్ట్ అనమాట, మాకు రికార్డ్ ఇవ్వాలి అందుకే. అండ్ వీడేమో చేస్తుండు చూడండి, స్క్రిప్ట్ ఏమో రాస్తుడు. వీడు డిప్లొమా చదువుతుండే అనమాట ఇక్కడ, మాకంటే తొందర వచ్చిండు. నేను ప్రజెంట్ బీటెక్ చేస్తున్నా, ఈ బ్రో ఎంబీఏ చేస్తున్నాడు. అండ్ సో ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా నా బీటెక్ కూడా ఇదే కాలేజ్ నుంచి పాస్ అవుట్ అండ్ ఎంబీఏ కూడా ఇదే కాలేజ్లో చేస్తున్నాను నేను. ఇంకా మొత్తం సీనియర్, మా అందరికంటే సీనియర్ మా రూమ్ లో. కాలేజ్ లో కూడా సీనియర్ అవ్వబోతున్నాడు నెక్స్ట్ ఇయర్. ఓకే, డిగ్రీ పట్టా పొందినాక, ఎంబీఏ పట్టా పొందినాక. ఎక్స్ట్రీమ్ జూనియర్ మా ఇద్దరికంటే జూనియర్. తొందర వచ్చిండు పంజాబ్కి. అసలు పంజాబ్కి ఎందుకు వచ్చినావు చెప్పు. వేరే కాలేజ్ దొరకగా డిప్లొమా వేరే ఆప్షన్ లేక వచ్చిందంట. ఇక్కడ మోస్ట్లీ ఎర్లీ సక్సెస్ కోసం వచ్చింది. ఎర్లీ సక్సెస్ అది కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అనమాట. జేహో కొట్టాలి కానీ. ఈ అన్న చెప్తాడు మీకు ఏంటిదంటే, అన్న హైదరాబాద్ ఎట్లున్నది, ఇక్కడ ఎట్లున్నది. హైదరాబాద్లో కంపేర్ చేస్తే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ఆల్మోస్ట్ సేమే ఉన్నది ఆ కాలేజ్లో ఈ కాలేజ్లో. అండ్ హైదరాబాద్ కాలేజెస్లో ఏంటంటే జనరల్గా మనకి ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ కంటే అక్కడ బట్టి ఇస్తారు ఎక్కువ. ఏంటంటే సబ్జెక్ట్ ఏముందో అది మాత్రమే చెప్తారు అక్కడ హైదరాబాద్ కాలేజెస్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం ఫస్ట్ ఇయర్లోనే రియల్ టైం ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాం. అండ్ ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి మనలో ఒక టాలెంట్ అనేది బయటకు వస్తుంటుంది. సో ఏంటంటే అక్కడ హైదరాబాద్ కంపెనీస్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ హైదరాబాద్ కాలేజెస్ వాళ్ళ దగ్గర ఉండదు. సో అందు గురించనే అక్కడ హైదరాబాద్లో అంటే మన హైదరాబాద్ సైడ్ కానీ మన సౌత్ సైడ్లో చేసిన వాళ్ళు అందరూ అన్ఎంప్లాయ్ కిందకి ఉంటారు. సో ఏంటంటే ఈ కాలేజ్ అంటే రియల్ టైం మనం ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి మనం ఇక్కడ రియల్ టైం ప్రాజెక్ట్ చేస్తాం కాబట్టి మనకంటే ఒక సపరేట్ స్కిల్స్ అనేది బిల్డ్ అవుతాయి. సో దానికోసమని ఇక్కడ రావాలి మనము. ఇక్కడ మా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుండి ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్పిస్తారు. అదే మెయిన్ డిఫరెన్స్ ఇక్కడ ఉంది హైదరాబాద్కి ఇక్కడికి కంపేర్ చేస్తే. ఇది ఈరోజు వీడియో. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఓకేనా, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. చలో బాయ్.